నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట, సుఖం దుఃఖం, వేడుక వేదన, గెలుపు ఓటమి, లాభం నష్టం, వీటి సమ్మేళనమే జీవితం. గెలుపు వచ్చినప్పుడు పొంగిపోకుండా, ఓటమి వచ్చినప్పుడు కృంగిపోకుండా సమతుల్యతతో జీవితం సాగించే ప్రతి మనిషి గొప్పవారే. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు, శ్రావణ మాసం కృష్ణపక్షం, 2025 ఆగస్టు 11 సోమవారం. సూర్యోదయం ఉదయం 6:01 సూర్య అస్తమయం సాయంత్రం 6:40 చంద్రోదయం రాత్రి 8:18 చంద్ర అస్తమయం ఉదయం 8:33 తిథి విదియ ఉదయం 10:32 వరకు, తదుపరి తదియ. నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 12:50 వరకు, తదుపరి పూర్వభద్ర. కరణము గరజి ఉదయం 10:32 వరకు, తదుపరి వనిజ. రాత్రి 9:37 వరకు, తదుపరి విష్టి. యోగము అతిగండము రాత్రి 9:29 వరకు, తదుపరి సుకర్మము. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 7:36 నుండి 9:11 వరకు. యమగండం ఉదయం 10:46 నుండి 12:21 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:56 నుండి 3:30 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:46 నుండి 1:37 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:18 నుండి 4:08 వరకు. వర్జ్యం రాత్రి 7:06 నుండి 8:37 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:25 నుండి 5:13 వరకు. అమృత గడియలు ఉదయం 6:02 నుండి 7:35 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి 12:46 వరకు. ఆగస్టు 11 సోమవారం. ఈరోజు మంచిదినా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి కృష్ణపక్ష విదియ ఉదయం 10:32 వరకు ఉంది, తదుపరి తదియ. కృష్ణపక్ష విదియ తదియలు శుభకార్యాలకు అనుకూలమైనవే. శతభిష నక్షత్రం వాహనం కొనుగోలు చేయుటకు ముహూర్తము ఉదయం 10:33 నుండి మధ్యాహ్నం 1 వరకు ఉంది. అలాగే ఉదయం 6:53 నుండి మధ్యాహ్నం 1:35 వరకు శతభిష నక్షత్రమున అన్నప్రాసనమునకు ముహూర్తము ఉన్నది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కర్కాటక రాశిలో, చంద్రుడు కుంభరాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, వృషభం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం. సోమవారం తూర్పు దిక్కున, నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం శతభిషం నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మఖ,
ఉత్తర చిత్త విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు ఉత్తర భాద్రపద. పూర్వ భాద్రపద నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, ఆశ్లేష. పుబ్బ, భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిజం, ఉత్తర భాద్రపద మరియు రేవతి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. బకాసురుని సోదరుడు తన సైన్య సమేతంగా ఘటోత్కచుడులో మరణించారు. ఈరోజు ప్రశ్న: ఘటోత్కచుడు ఏ మాయా విద్యలో ప్రవీణుడు? మాయా ఖడ్గ విద్య, శాంబరి విద్య, మాయా విద్య, బల ప్రదర్శన? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృషభ రాశి, ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. మిథున రాశి, సమస్య ఎదురైన ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. కర్కాటక రాశి, కొత్త వ్యక్తులు పరిచయమై మాట సాయం అందిస్తారు. సింహరాశి, మీ పట్ల వ్యతిరేకంగా ఉన్నవారే దగ్గరకు చేరుతారు. కన్య రాశి, ఆలోచనలు అమలులో విజయం సాధిస్తారు. తులారాశి, అప్రయత్నంగా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వృశ్చిక రాశి, అనుకున్న పనిలో అడ్డంకులు తొలగి సత్వరం పూర్తి చేస్తారు. ధనుస్సు రాశి, ఇతరులు సాయపడకున్నా మనోధైర్యంతో ముందుకు సాగుతారు. మకర రాశి, ఆత్మీయులతో కొన్ని విషయాలపై చర్చిస్తారు. కుంభరాశి, ప్రతిబంధకాలు తొలగి అతి ముఖ్య కార్యక్రమాలు పూర్తి చేస్తారు. మీనరాశి, ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు తీరే సమయం. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.